జ్యోతి పోయేస్తాం మేము. బాయ్ 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 బాయ్. నాన్నగాళ్ళు వస్తే అయిపోతున్నాయి కానీ ఆమెకు తెలియదు కూడా తెలియదు. అసలు సడన్గా మేము అనుకున్నాం. యాక్చువల్లీ నేను ఒక్కనే పోదాం అనుకున్నా. ఇక నేను కూడా వస్తా బావా అంటే సరే తీగ వస్తున్నప్పుడు వద్దాన లేము కదా. ఇంకోటి ఏంటంటే సమేతంగా పోతే కొంచెం మంచిది కాబట్టి పోతున్నాం. కార్లో అమ్మ బండి అమ్మ బండి వినమ్మ. బండి అంటే ఆడబెట్టాను నేను. మొన్న కారు ఆడబెట్టుంటే చనా సెకండ్ ఇచ్చాను. వెరీ గుడ్ బాయ్ రాను, వెరీ గుడ్ బాయ్ నువ్వు పాపమ్మా. హలో టక్కి అక్కకి సెకండ్ అటి. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చోను థ్యాంక్ యూ. చలో ఇప్పుడు గుడికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చలో మనం ప్రశాంతమైన గుడికైతే వచ్చేసినాం. ఎవరన్నా ఒకరన్నా ఇద్దరన్నా కనిపిస్తుండే. అంటే ఈరోజు లేట్ అయింది, ఆల్మోస్ట్ 8:30 అవుతుంది కాబట్టి ఇంకొకరు రానట్టు రేటు. పోదాం లోపలికైతే పోదాం. నిజంగా ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా. అయ్యప్ప మాల వేసుకున్న ఇంకా ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు, మాలలు వేసుకుంటారు కదా, వాళ్ళ కోసం సపరేట్ ఇవి. ఇప్పుడు నేను కూడా మొన్న అడిగిన ఉందామని, కాకపోతే ఇక మనకు ప్లేస్ ఉంది కాబట్టి మళ్ళీ వంటకి ఇబ్బంది అవుతుంది, ఇడికెళ్ళాడికి తిరగడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వీళ్ళు పొజిషన్ బాగాలేదు. అందుకనే ఇక నేను కూడా ఈసారి ఇంట్లోనే ప్రయత్నం చేస్తున్నా. గుడి మాత్రం బాగుంటుంది, చూపిస్తా. జై శ్రీరామ్, జై హనుమాన్, వీరాంజనేయ స్వామికి జై. ఇంత పెద్దగా ఉంది గుడి, ఇంత ప్రశాంతంగా ఉంది. వా వాహ్ వా వాహ్, క్యా బాతే. దా క్రియాంశ్ రారా. ఎక్కగానే మళ్ళీ దిగాలి గుడిలోకి, కిందికి దిగాలన్నట్టు. పైకి ఎక్కినామా కిందికి దిగాలి. ఇట్లా కిందికి దిగితే ఇక్కడ కింద ఉంటుంది గుడి. రోడ్డుకి చాలా డౌన్లో ఉండే గుడి ఇది. ఓ ఏమైంది క్రియాంశ్? ఇది వచ్చేసి తులసి వనం. మొత్తం ప్రతి ఒక్క తులసి ఉంటుంది. అడవి తులసి ఉంటుంది, విలేజ్ తులసి ఉంటుంది. ఏ తులసిలో చాలా రకాలు ఉన్నాయి కదా, ఆ రకాల తులసిలు మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం తులసి, ఇదంతా తులసి. అయితే ఆ సైడ్ల పక్కన అట్లా ఉంది. అయితే ఇంకా కొంచెం పెయింటింగ్ మిగిలినట్టుందా లేకపోతే ఇది ఆల్రెడీ వేసిరా? అవునా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చూసినాం, ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు. అప్పుడు రావాలి. నేను ఎప్పుడు రాలే ఆ బ్రహ్మోత్సవాలకి ఇడికి. కాకపోతే నాకు ఈడ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది ఇక. జై శ్రీరామ్, జై హనుమాన్, వీరాంజనేయ స్వామికి జై. దా బంగారు పండు. జై శ్రీరామ్. ఓ రామ నీ నామం ఎంతో రుచిగా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిగా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిగా. పోనీ పో. బా జేజన్ ముఖమాన మెట్లు ఎక్కుతున్నాడు. వెరీ గుడ్ బాయ్. ఇటుకెళ్ళి కనిపిస్తలేడేమో. క్రియాంశ్ ఇట్స్ ఎ గుడ్ బాయ్, వెరీ గుడ్. లోపల పో. ఆ లోపల పోరా. నువ్వు బీరా లోపల. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ శ్రీరామ్. మంచి మొక్కు. జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ అను. జై అటు నువ్వు ఈ జయజన్ మొక్కి జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ మంచిగా. జై శ్రీరామ్ అను. జై శ్రీ రామ్, జై శ్రీరామ్. అది శ్రీరామ్ అని మరకనికే రాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కూర్చో. హనుమాన్ చాలీసా, హనుమాన్ చాలీసా కంప్లీట్ చేద్దాం. కూర్చో ఇక్కడ కింద కూర్చో, లేకపోతే ప్రదక్షిణ చేసి వచ్చినాక కూర్చున్నాం. आहों को डरना आपन तेज समारो आंपै तीनों लंक हांकते कांपै भूत पिशाच निकट न हियावै महावीर जब नाम सुनावै नासे रोग हरै सब पीर जपत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग पर ताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे होतन साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता
राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रग बरबुर जाये जहाँ जन्म हरि भक्त कहाये और देवता चित्तन दरई हनुमति से सर्व सुख करई संकट घटय मिटाई सब पीरा जोशी मिरई हनुमत बल वीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाही जो शत बारु पाठ कर कोई छूटहि बंदी महासुख होई जो यहाँ पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जयनाद हृदय महडेरा पवन तनया संकट हरना मंगल मूर्ति रूप राम लखना सीता सहित हृदय बसहु सुरभोग श्रीवर रामचंद्र की जय पवन सुत हनुमान की जय अति बालवंतुडवु अंजन्ना नीवु राम राम अन्ना चालू संबर पड़तावु राम राम अन्ना चालू संबर पड़तावु చిట్టడివి గుట్టల నడుమ అంజన్న ఆ కొండ గట్టున వెలిసినావు అంజన్న పోదాం పరిగా జై శ్రీరామ్ జై హనుమాన్ ఇది రాదు ఆ జై శ్రీరామే కష్టం మీద అంటాడు ఇప్పుడు జై హనుమాన్ అనమాటానికి రాదు ఇక కోదిల గుప్పుల కొండగా చున్నలు అంజన్న దండలు అంజన్న అంజన్నా నీ కొండ గట్టుకురాని ఈ కాళ్ళు ఎందుకు అంజన్నా నీ కొండ గట్టుకురాని అంజన్నా నీ పూజలు చేయలేని ఈ చేతులెందుకు అంజన్నా నీ పూజలు చేయలేని అంజన్నా నీ కొండ గట్టుకురాని ఈ కాళ్ళు ఎందుకు అంజన్నా నీ కొండ గట్టుకురాని అంజన్నా నీ రూపం చూడలేని ఈ కన్నులెందుకు అంజన్నా నీ రూపం చూడలేని కోటి జై శ్రీరామ్ జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై ఎంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి కోటొక్క భక్తులతో కొండ గట్టున వెలిసినవు రామ రామ అన్నా చాలు సంబరపడతావు నీ అంత బలశాలి లోకాన లేడయ్యో హనుమంత గుణవంత కొలిసేరు జగమంతా సో టైం వచ్చేసి మార్నింగ్ 6:24 అవుతుంది మా పప్ప నాకన్నా ముందే లేచి ఈరోజు పాల పోదామని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నాడు పమ్మా ఏ ఆదివారం ఎవ్వరు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం 9-10 కావాలి అంటే అందరూ బయట జనాలు కనడానికి ఎందుకంటే దొరికేది ఒకటే సండే కాబట్టి లేదంతే ఈమెయిల్ లేదంతే ఈరోజే రెస్ట్ అన్నట్టుగా సింపుల్గా పడుకొని ఉంటారు అనమాట అందుకని వాతావరణం మొత్తం చల్లగా ఉంది ఎక్కడ నిశ్శబ్దం ఉంటుంది అనమాట చలో తాళం తీసుకొని బగ్గి తీసుకొని మాట పాలకి వెళ్ళిపోదాం వాన వల్ల తెలియదు కానీ చల్లగా ఉంది చలి స్టార్ట్ అయింది రాత్రి ఏం చలి పెట్టింది బయట కూర్చుంటే ఏమో ఇప్పుడే చలి అంటే ఎట్లనే ఇది దసరాకే స్టార్ట్ అవుతుందా దసరా స్టార్ట్ అయ్యి శివ అనుకుంటా శివరాత్రి దాకా పోతుంది ఓ మై గాడ్ ఇదేం దసరా అంటే ఇదేంటి అక్టోబర్ కదా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంటే మార్చిలో అటు ఇటు మార్చి వరకు ఉంటుంది ఈ కాయలు ఇంకా కాస్తలేమేంది మంచి పెద్ద అయినా కానీ పండుమక్తలు ఇంకా అయితే సూర్యుడు అయితే రాలేదు వెదర్ మొత్తం మంచిగా ఉంది ఆగో అమ్ములు కాడా ఎంత పొద్దుగా లేచినవేది నువ్వు పాలు పిండిరా మీరు ఇంకా పిండలే పిండుతున్నట్టు ఫస్ట్ ఏమో వాయిసే గుర్తొస్తుంది లేవంగానే ఇటుక్కడ సూర్యుడు ఇప్పుడు వెళ్తున్నట్టుండే లేకపోతే వెళ్ళినట్టుగా తెప్పాలు కప్పేసినాయి మంచితో ఉంది కదా మొత్తము ఎర్లీ మార్నింగ్ మంచు పడుతుంటే ఇంకా ఇదిన్నా ఇవి కన్నాం అనుకో మన కాలు మొత్తం కడిగినట్టు అయిపోతాయి అనమాట ఎందుకంటే మొత్తం మంచుతో కూడుకుంటుంది కదా అందుకని ఎర్లీ మార్నింగ్ కోళ్ళను బయటకు పంపించద్దు ఈ కోళ్ళు బయటకు పోతే ఏంటంటే మంచు ఉంటుంది కదా మంచుతో ఉన్న గడ్డిని కొరక తింటాయి అవి అట్లా తిన్నప్పుడు దానికి సర్వ రోగాలు వచ్చి చనిపోతూ ఉంటాయి మాకు లాస్ట్ టైం
ఉన్న కోళ్ళు కూడా మొత్తం అట్లనే చచ్చిపోయినాయి. అందుకని ఇప్పుడు చాలా కేరింగ్ తీసుకుంటున్నాం అనమాట మా కోళ్ళను, బయటకు వదలకుండా. దానా కూడా మేమే పెడుతున్నాం. ఈ మంచితో కూడుకున్న గడ్డిని తింటే ఏంటంటే ఇక చెప్పలేము, దానికి ఏ రోగం వచ్చేది తెలియదు, మనకు అర్థం కాదు. అది చూస్తే అవుతుంది, తిరిగి గిర్ర తిరిగి కింద పడుతుంది. మనకు లాస్ట్ టైం వచ్చిన కోళ్ళ పరిస్థితి మొత్తం అదే కానీ ఏమంటారు, చుట్టూ తిరిగి కింద పడడం, కొన్ని డల్లుగా ఉండడం, అంతా సడన్గా అయిపోయినాయి. పెడతా మళ్ళీ డోర్, లేకపోతే మళ్ళీ కోళ్ళు బయటికి పోతాయి. మా అయితే మా కోసం వెయిటింగ్ అనమాట. ఫస్ట్ కోళ్ళు నింపాలా, అవి వెయిటింగ్. ఏ ముని, హాయ్, గుడ్ మార్నింగ్ ముని, చలో వెల్కమ్. దర ఇప్పగా బయటికి పోవాలి. ఈయన ఉన్నాయంటే మొత్తం అది షిట్ వేస్తాయి ఇక. ఈ పెట్టెలు ఎందుకు మెల్లగా వెళ్తే అన్ని బయటికి వెళ్ళినాక, పుంజు ఫస్ట్ బయటికి వెళ్ళింది కదా, పెట్టెలు ఇంకెళ్ళలేదు లేక మెల్లగా వెళ్తాయి. వెళ్ళాలా వద్దా అనుకుంటా. పుంజు అదే పొద్దుపోతే నీళ్ళు అవుతాయి ఏం కదా, ఇవ్వగానే ఖాళీ కడుపు ఉంటుంది. ఎట్లనే ఇత్తులు వస్తున్నావా, అవి మెల్లగా వెళ్తాయి. నువ్వు ఉత్తులు పోసినాక వెళ్తాయి అవి. పెంట తీసేస్తా పొలం నేను కూడా. హాయ్ ఇలాగా, హలో, గుడ్ మార్నింగ్. పొద్దున స్టార్ట్ చేస్తే ఇప్పుడు 10 అవుతుంది. ఈ పాటికి అయితే వర్షం అయితే తెలిసింది. అనుకోకుండా వర్షం బీభత్సం కొట్టింది. వర్షం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మనకైతే కరెంట్ లేదు. అందుకని వీడియో కూడా తీయలేదు అనమాట. టైం 10:20 అవుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇక వర్షం పడితే మనకు ఇంట్లో కరెంట్ పోతుంది. కరెంట్ పోతే వీడియో తీయలేం. పిల్లలు కూడా లేచేసారు, ఇప్పుడే పాలు తాగేసారు, చాయ్ తాగేసేసారు. రాంచులే గుడ్ మార్నింగ్ రా. నువ్వు తాలే ఎందుకురా, నువ్వు ఎప్పుడు లేచినావు నువ్వు అసలు? నువ్వు చేసినావు బ్రష్ చేసినావా? నువ్వు మాటలు మాట్లాడుతున్నావు మంచిగా. ఎవరు నీకు మాట్లాడి నేర్పించిర్రా? అట్లా నేర్చుకోరా? ఏం జ్యోతి, గుడ్ మార్నింగ్. మా జ్యోతి పొద్దుగా లేచినప్పటి నుంచి ఒకటే పని తగిలింది. నాన్న నేను పోతా నువ్వు ఉండనీకి వచ్చినావు అని చెప్పేసి శివసరాగా అడిగింది జ్యోతి. నేను ఎప్పటిదాకా ఉంటావు జ్యోతి? ఉన్న రోజులు నిమ్మలంగా ఉన్నట్టు నువ్వేమను ఉండనీకే వచ్చింది. సోమవారం వరకు వస్తావు. ఏం తప్పదో ఏమో, మంచిగా చికెన్ తీసుకొని వండుకుందాం అనుకున్నావు, నువ్వేమో తిన్నాక అయింది. అన్నం అయింది, చికెన్ ఉన్నా అంత అయిపోయింది. ఏమైందిరా? ఆడేం చెప్తున్నావు? గద్దె కట్టుకున్నావా? మంచి పని చేసినది. చెప్పప్పది, నువ్వు వర్షం వచ్చినావా? మరి ఏం నా చెట్టు తీసుకోవచ్చు అని బట్టలు మార్చుకున్నావా? నేను కూడా దగ్గర దాకా వచ్చిన నా చెట్టు అట్నే ఉంది, ఇంకా తడిసింది. అందుకే సెట్ ఇప్పేసిన. స్నానం చేసుకున్నాం అంటే పొద్దున్న నుంచి ఏం కాదు. నేను పోయేటప్పుడు 7 o'clock లేనే లేదు. 7 అప్పటి నుంచి పడుతుంది ఇక్కడ. నేను 8 o'clock వచ్చి రిటర్న్ అయినా, అప్పుడు అక్కడ స్టార్ట్ అయింది. నేను సీసీ కెమెరాలో చూస్తే ఇంటికాడ వర్షం పడుతుందని చెప్పేసి అన్న అయిపోయినాయి. అట్లా లేదు అసలు. నేను పొద్దుగా చూసిన మీరు లేచిరా లేదా, నా నోటిఫికేషన్ వస్తుంది కదా హ్యూమన్ బాడీస్ డిటెక్టింగ్ అని. చూస్తే అన్న బ్రష్ చేస్తుండ్రు. జూమ్ పెట్టి చూస్తే ఆడ రేకుల కాడ చూస్తే వర్షం పడుతుంది. అరే వర్షం పడుతుంది అని చెప్పేసి ఆనే ఆగిపోయినా అనమాట. ఓ ఏమైందిరా? అక్కను కొట్టొద్దు నువ్వు, సరేనా? గుడ్ బై కదా నువ్వు. గుడ్ బాయ్. ఏమైందిరా నీకు? ఎందుకు అవుతుంది ఇట్లా అన్నీ? నీకు జ్వరం వచ్చి అంతా సరే. రేపు స్కూల్ పోతావా నాన్న? మంచిగా అయిపోతాయి నువ్వు, సరేనా? రేపటి నుంచి నేను తొందరగా లేవాలి, తొందరగా పోవాలి. అందుకని రేపు రెడీ చేయాలి మళ్ళా. అందుకని మళ్ళా పోతుందా? సరే. తమ్ముడు ఈయన ఉంటాడు. మరి తమ్ముడు కూడా స్కూల్ పోతాడు ఎమ్మెల్యేగా. ఏ పోతారా స్కూల్ కి? అక్కంబడి పోతాను నాన్న. దానికా? వానికి ఏముండదు 1 year వరకు. నువ్వే వేసుకోవాలి 1 year వరకు. వానికి అడుగుతావేందిరా? ఏం కాదు. ఇద్దరు కలిసి పంపించాలి. జ్యోతి, ఇంటికి వచ్చిన వాళ్ళ మర్యాద ఏం చేయాలి తెలుసా? బుక్కడ భోజనం తినిపించి పంపించాలి. అవునా కదా? తిన్నాక నేను ఏమన్నా, నేను తిన్నాక నువ్వు ఈజీగా వెళ్ళిపో.
సరేనా? మరి అది కూడా నా చేతిలో నాకు ఎందుకు మరి బతిని పడుతున్నావు? తిన్నాక పోదామని చెప్తున్నా నేను. సరే సరే, జస్ట్ బుక్కర్ తిని వెళ్ళిపోదాం సరేనా? రైట్. స్నానం చేసినాక పోదాం. నేను స్నానం చేస్తాను. తిందాంపా అన్నాడు. క్రేంచ్ ఆమ్లేదప్ప అన్నాడు. కరెంట్ లేదు బయట చీకటి ఉంటుంది జ్యోతి. ఈ రూమ్ లో తెచ్చుకుందాం. దానానే చేయి కడుకోపోయి దా పప్ప పప్ప దొరక దా జ్యోతి. సో ఈరోజు మా ఇంట్లో కర్రీ అయితే అయిపోయింది. ఆనియన్స్ కొన్ని మిగిలిపోయినాయి. ఇంట్లో మా ఇంట్లో వచ్చేసి కనబడుతుంది అసలు చీకటి ఉంది. చికెన్ అయితే వండేసినాము. ఓ వేడిగా ఉంది. కొంచెం తుమ్మ రామ్లే. ఈ టైంకి కరెంట్ వచ్చింది. పొద్దుగాల పోతే లేచినా పోచలేదు కరెంట్. ఏ టైం పోయింది? ఏ టైం వచ్చిందా? తింటున్నాను. తిను కాయ్ కాయ్. అరే ఏం కూర అదే? చికెన్ అన్నరా? చికెన్ అన్నోరు తెలియదు. చాలా జ్యోతి. ఓ జ్యోతి ముక్క అరే ముక్క వచ్చింది జ్యోతి దానికి. టవల్ అని ఖర్చు పనుకో. ఇన్నా ఉంది నాన్న. ఏ టవల్ ఉంది దానికి? అరే రా చెప్పిరా బాయ్. వేయడం చేతి వేడి చెప్తున్నావు. సరే కూర్చో. వారు మళ్ళీ వాన వస్తాను భయం చేస్తే. ఈ మొగులు వస్తుంది పోతుంది ఎప్పుడు అర్థమవుతుంది. పోనా అత్త ఎటు పోయిందిరా? అత్త అత్త ఇంటికి పోయిందా? చెప్పిందా నీకు పోయేటప్పుడు? ఏమన్నది? బాయ్ అన్నదా? కేన్స్ బాయ్ అన్నదా? ఏ బాబాయ్ నేను రా బాయ్ కేన్స్ అన్నది కారా? మర్చిపోయినావా? బాబాయ్ ఈయన ఉన్నాడు. అతను వదిలించి వచ్చిరు బాబాయ్నా? అయిపోయింది పోయి కానీ. ఇక అరే అన్ని మాటలు వచ్చినాయి కానీ ఏం చేసినా చెప్తారు. అదొద్దు. ఏంద్రా ఇది? ఇదే అమ్మో టీవీలో వీడియోలు చూసి చేపలు పట్టు నేర్చుకుంటారు వీళ్ళు. ఏదో ఒక దారం వేస్తారు, రిబ్బన్ వేస్తారు, తాడేస్తారు, చేపలు పడతారు. ఇగో చేప వచ్చిందిరా రే. ఇగో ఈ చేప పెద్ద చేప వచ్చిందిరా. పెద్ద చేప వచ్చింది. అది కాదు ఇదే చేప. ఇగో ఈ చేప తీకో. పట్టు 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 పట్టు. అక్కడి వే అక్క అక్క టీవీనే చూస్తారా? పొద్దంతా పెట్టినా చూస్తుంది టీవీ. డాక్టర్ వీడియోలు. ఏం వీడియోలు రా నువ్వు చూసేది? డాక్టర్ వీడియోలా? ఎందుకట్లా? నీకు ఇంట్రెస్టా? డాక్టర్ అవుతావు మరి పెద్ద అయినాక డాక్టర్ కావాలి. సరేనా?